హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఒక బ్యూటిఫుల్ డేలోకి వచ్చాం కదా. ఈ రోజును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్దామా. ఈరోజు రెసిపీ వచ్చేసి గోదావరి బొచ్చ చేపల పులుసు. నేను మీకు చూపిస్తున్న ఈ చేప ముక్కలు గోదావరి చేప వండి గోదావరిలో పట్టి తీసుకొచ్చినవి అనమాట. ముందుగా మంచినీళ్ళతో శుభ్రం చేసుకున్న చేప ముక్కలకి కొంచెం ఉప్పు వేసుకుందాము, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్నవన్నీ బాగా పట్టేటట్టు కలుపుకుందాము. ఇలా ఉప్పు, కారం, పసుపు కలుపుకున్న చేప ముక్కల్ని ఒక అరగంట పక్కన ఉంచుకుందాము. ఈ చేపల కూరలోకి కావలసిన మసాలాలు చూసేద్దామా. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు 3 తీసుకున్నాను, ఈ సైజువి. కొంచెం యాలకులు, మిరియాలు, లవంగాలు, చెక్క, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి చూస్తున్నారు కదా, 4-5 తీసుకున్నాను. ఉల్లిపాయల్ని మిక్సీలో కానీ రోటిలో కానీ దంచుకుంటే బాగుంటుందన్నమాట. నేను చేసే ఈ చేపల కూరలోకి రోటిలో దంచుకున్న మసాలా అయితే చాలా బాగుంటుందన్నమాట. మటన్, చికెన్ కన్నా ఇలా చేపల కూరకి దంచుకున్నదే బాగా రుచి తెస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి కూడా దంచుకుని మిగతావి పౌడర్ చేసుకుందాము. లవంగ, చెక్క, యాలకులు, మిరియాలు ఏమీ వేయించిన అవసరం లేదు, ఎందుకంటే మనం కూరలోనే నూనెలో వేయిస్తాం కదా, సరిపోతుందన్నమాట. చేపల కూరకి సరిపడా ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుంటే బాగుంటుందన్నమాట. తీసుకుని సరిపడగా నూనె వేసుకున్నాను. రోటిలో దంచిన ఉల్లిపాయ పేస్టు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు ఒక ఫ్రెష్ కరివేపాకును వేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాము. ఈ ఉప్పు అయితే కూరకి టేస్ట్ వస్తుందన్నమాట. ఉల్లిపాయలు కాస్త మగ్గాక రోటిలో దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, కాస్త కలిసేటట్టు తిప్పుకుంటూ వేయించుకుందాము. కొంచెం స్టవ్ మంటని పెంచుకొని మాడకుండా తిప్పుకుంటూ వేయించుకోండి. నూనె కొంచెం పైకి వస్తుంది, చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు వేగిపోయినట్టే అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగి మంచి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు కూరకు సరిపడగా పసుపు, ఉప్పు చూస్తున్నారు కదా, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ముందుగా మీకు ధనియాలు, జీలకర్ర చూపించడం మర్చిపోయాను, సారీ అండి. చూస్తున్నారా, ధనియాలు, జీలకర్ర ఇంత తీసుకున్నాను. తీసుకున్న మసాలాతో పాటు ఇది కూడా వేయించిన అవసరం లేకుండానే పౌడర్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకుని ఇలాగే వేసేసుకోండి. పచ్చిమిర్చితో పాటు రోటిలో నూరుకున్న మసాలా ముద్ద కూడా వేసుకుని వేయించుకుందాము.
మసాలా అంతా బాగా కలిసేటట్టు తిప్పుకోండి. మసాలా మగ్గాక కారం ఉప్పు మీ రుచికి సరిపడగా మీరు వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము, గోదావరి వాళ్ళం కదా. వేసుకున్న కారం అంతా కలిసేటట్టు ఒకసారి ఇలా తిప్పుకోండి. మాడకుండా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత చేప ముక్కల్ని ఇలా పెట్టుకోండి. ఇలా చేప ముక్కలన్నీ పెట్టిన తర్వాత 1 నిమిషం పాటు మాడకుండా ఇలా మగ్గిద్దాము. ఒకవైపు చేప ముక్కలు మగ్గిన తర్వాత వేరే వైపు కూడా తిప్పుకోండి ఒకసారి. మరలా తర్వాత మనం గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి కదా. ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉండగానే రెండో వైపు తిప్పుకొని ముక్కలు మాడకుండా చూసుకోండి. కాస్త మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోండి. ఇటు గోదావరి సైడ్ అయితే పులుసులాగానే పెడతారనమాట. ఉప్పు కారం చింతపండు ఇప్పుడే ఒకసారి చూసుకుని వేసుకోండి. ఏది తక్కువైనా ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. నేను వేసుకున్న ఉప్పు కారం చింతపండు పులుసు అన్నీ సరిపోయాయి అన్నమాట. నీళ్లు కూడా ఇప్పుడే చూసుకుని వేసుకోండి. కొంచెం ఎగిరిలా కావాలా పులుసులా కావాలా దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుందన్నమాట. కూరని ఇలాగే తక్కువ మంటలో పెట్టండి. ఒక అరగంట ఉడికించుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారా, 1 స్పూను గసగసాలు కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను ఒక 10 నిమిషాల క్రితం. ఇవి మిక్సీలో పేస్ట్ లాగా చేసుకుందాము. మీకు చూపిస్తాను ఎప్పుడు వేయాలో. నానబెట్టుకున్న గసగసాలని మిక్సీలో వేసుకుని పేస్ట్లా చేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామా. చక్కగా ఉడికిపోతుంది కదా. ఒక్కసారి గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోండి. 10 నిమిషాలు అయింది కదా. ఇంకా 20 నిమిషాల పాటు ఇలా తక్కువ మంటలోనే ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే కూరకి రుచి వస్తుందన్నమాట. పేస్ట్లా చేసుకున్న గసగసాలను కూడా వేసుకుందాము. ఈ వేసుకున్న గసగసాలతో పాటు చిన్న కొబ్బరి ముక్క ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ప్రస్తుతం నా దగ్గర అయితే లేదు. మరలా ఇప్పుడు కూడా ఫ్రెష్ కరివేపాకుని ఇలా వేసేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట కరివేపాకు ఫ్లేవరు. ఈ కూర కోనసీమ గోదావరి జిల్లాల్లో చేస్తారనమాట ఎక్కువగా. చాలా రకాలు ఉంటాయి కదా చేపల కూరలో, ఇదే ఒక వెరైటీ అనమాట. భీమవరం పాలకొల్లు పెప్పర, మా నానమ్మ గారి వాళ్ళదైతే పెప్పర్ అనమాట. నానమ్మ ఇలాగే ఉండేది. అమ్మ వాళ్ళది వెస్ట్ గోదావరి డిస్టిక్ గణపవరం అనమాట. అమ్మమ్మ కూడా ఇలాగే ఉండేదన్నమాట. అంటే మసాలాతో చేసే కూర అనమాట ఇది. రెగ్యులర్గా వండుకునే చేపల కూర వేరే టైప్లో ఉంటుందన్నమాట. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా కొంచెం మసాలా వేసి ఇలా చేసేవారు అనమాట. ఒక్కసారి ఇలా తిప్పుకోండి. అన్నీ కలిసేటట్టు గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోండి. ఈ చేపల కూర రాత్రిపూట వండుకొని
ఉదయాన్నే తింటే చాలా బాగుంటుందన్నమాట. పులుసు వేసిన ఏ కూరైనా వండిన వెంటనే కాకుండా తర్వాత చాలా బాగుంటుందన్నమాట. కొంచెం కొత్తిమీరని కూడా ఇలా వేసేసుకోండి. చూస్తున్నారా, చక్కగా ఉడికిపోయింది కదా, గుమగుమలాడిపోతుంది. మరి చూస్తున్నారు కదా, హెడ్ కూడా చక్కగా ఉడికిపోయిందనమాట. ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుందాము. కరివేపాకు ఫ్లేవర్ అంతా కూరకు పడుతుందన్నమాట. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్. మరొకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. చేపల కూరకి తల, తోక, పొట్ట ముక్కలు, నడు ముక్కలు అన్నీ కలిపి వండితేనే కూర బాగుంటుందన్నమాట. ఒట్టి ముక్కలే వండితే అంత టేస్ట్ అనిపించదు అనుకుంటాను నేను. తల, తోక వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం తిన్నా తినకపోయినా అవి వేసి వండితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా, గుమగుమలాడే గోదావరి కోనసీమ చేపల కూర, బొచ్చ చేపల కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.